అనుభవాలు ఉన్నా కానీ అలా ఒక మెరుగుతీలాగా వచ్చి అది 9 చుట్లు నా చుట్టూ తిరగడము, నా బ్రహ్మానందంలో ప్రవేశించడము, అది నా బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నా క్లాసు, ఈరోజు రాజేశ్వరి మాస్టర్ చేసరికి నా అభినందన తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మంత్రి గారికి ఎట్టి సప్పటపడతాం. మంత్రిగా రాసిన తులసీదళంలో 2 ఆకుల్లో ఒక ఆకు నీ వాస్తవానికి సృష్టికర్తవు, శ్వాసమే ధ్యాస 2 ఆకులు. ఆ మాట చెప్పింది ఎవరు తెలుసా? నీ వాస్తవానికి సృష్టికర్తవు అని సేతు మహానుభావుడు. అలాంటి కౌన్సిలర్ మంత్రి రాగ శ్రీనివాసరావు అదృష్టం ఎట్టి సప్పటపడతాం. నేను రామరామంటూ రామరామంటూ చెప్పడే రామరామని గుడికి వచ్చినట్టు ఎక్కడికి రా అక్కడే బిఎంసీలో తలుపుతారులా కనిపిస్తూ ఉంటాడు. అలాంటి ఆయన మనకి అతని దగ్గర విడుదల వచ్చి మన నెల్లూరుని పావనం చేశాడు రాము గారు. అయోధ్యలో రామ మందిరం వచ్చిన తర్వాత నేను రావడం జరిగింది. నిరీక్షించాము, ఏ తర్వాత నిరీక్షించామో నేను కట్టాలి అనుకున్న వస్తాను, నాకు బ్యాగ్ తెలుసుకొని వస్తా అని చెప్తూ ఉన్నట్టు విన్నాను. ఈరోజు రానే వచ్చాను. రామరాముడు చక్కది రాముల గుడి కానీ పిరమిడ్కి వచ్చేసింది. వాళ్ళిద్దరు జంట పక్షులుగా మనకి ఇక్కడ వచ్చి నా రెక్కలు కట్టుకొని ఎగరాలంటారు. మన పాట ఉంది, నా దారి ఎడారి నా పేరు పికారిగా రెక్కలు కట్టుకొని ఎగరాలని. రెక్కలు కట్టుకొని ఎగిరారు కదా వచ్చి ఇక్కడ 2 పక్షులు వచ్చి మనందరికీ ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, మొత్తం సృష్టికర్త ఆలోచనే. చుట్టు మీద ఉంటే బొమ్మ, చెక్కితే బొమ్మ, ఇంటికి వస్తే అమ్మ. అతని ఆలోచన గొప్పది. ఆ బొమ్మను నరికి ఓ బొమ్మను చేస్తే ఓ అమ్మలో వస్తారు, వీళ్ళందరూ వచ్చారని. అలాంటి అద్భుతమైన విషయం ఆలోచన సృష్టికర్త, అదే దేవదూత. ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించేది ఆలోచనని. చక్కగా వాళ్ళ మనసు మాయని ఎలా జయించాలి, మాయలో పడి పోతారా లేకుంటే తెలిసితే మోక్షము, తెలియకపోతే బంధమని చక్కటి విషయాన్ని చాలా లోతుగా పిహెచ్డి సబ్జెక్ట్ అన్నమాట. అదే విషయాన్ని లోతుగా ఇంకా లోతుగా ఈరోజు రామకృష్ణ పరమహంస జయంతి. ఆయన చెప్పాడు, ఒక చోట 10 అడుగులు బావి తోవి, ఇంకో చోట 10 అడుగులు తోవి, ఇంకో చోట 10 అడుగులు తోటి ఎప్పటికీ నీళ్లు పడదు. అదే చోట తవ్వుతూ ఉంటే నీళ్లు పడతాయని. అదేవిధంగా అదే చోట తోవి మనకందరికీ జ్ఞానాన్ని పంచిన వాళ్ళిద్దరికీ ఆ జంటకి ఏమని చెప్పాలి? అది భగీరథ ప్రయత్నము. ఆ భగీరథ దగ్గర పెట్టుకో. నేను ధ్యానంలోకి వచ్చి 6 నెలలే, సంవత్సరాలు కల్లా నెలలు 6 నెలలే. మాకు నారాయణ రెడ్డి సార్ సంఘం వచ్చి, అసలు సంఘం వచ్చిన దాని తర్వాత ముందు తెలియదు మాకు ధ్యానం అంటే ఏంటో. ఈ సార్ వల్ల మాకు ధ్యానం పరిచయం అయింది. ఈ సార్కి ట్రాన్స్ఫర్ మాకు రావడము స్కూల్కి. అప్పటి నుంచి ధ్యాన పరిచయం వెంకటేశ్వర గుడిలో పెట్టారు. ఆ గుడి దగ్గరే మేము ఇల్లు. అక్కడ చెప్తుంటే ఏదో బాగున్నట్టుంది అని చెప్పి ఆ సార్ వాయిస్ని మేము ధ్యానంలోకి వచ్చాము. తర్వాత అసలు పిఎంసీ అంటే కూడా తెలియదు మాకు. ఈ సార్ చెప్పబట్టి మేము పిఎంసీ చూస్తున్నాం. అందువల్ల 50 ఛానల్ ఎవరు పోతారో అమ్మాయి పోయాము. ఈరోజు ప్రోగ్రాం బాగానే ఉంది, చాలా బాగా అర్థం ఉంది. ఇంత అదృష్టాన్ని మాకు సంకల్పించినందుకు ధన్యవాదాలు. నేను అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాను. అక్కడి నుంచి ఆ ఇల్లు నాలో ప్రవేశించినట్టుగా అనిపించింది. బగబగ మంటలతోటి ఏదో అగ్ని అటు సైడ్ నుంచి వచ్చి నాలోకి వచ్చినట్లు అనిపించింది. పిరమిడ్ పాఠకాలు తిరుపతిరావు గారు ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈరోజు మనకి ఎంఎల్ రామ్ సార్ ఉదయం సెషన్లో మైండ్ గురించి చెప్పారు. క్లోజ్డ్ మైండ్, న్యూట్రల్ మైండ్, ఓపెన్ మైండ్ అని చెప్పారు. చాలా అద్భుతంగా చెప్పారు ఓ మైండ్ గురించి. మనం ఓపెన్ మైండ్లో ఉండాలని చివరిగా అర్థమైంది. తర్వాత అదే ఇంతకుముందు ఉన్న అదే క్లోజ్డ్ మైండ్, న్యూట్రల్ మైండ్ అవన్నీ తీసి బయట పారేసి ఓపెన్ మైండ్లో ఉండాలని చెప్పారు. ఆ తర్వాత మన సమృద్ధి గురించి చాలాసేపు క్లాస్ చెప్పారు మన శ్రీనివాస్ సార్ కానీ, రామ్ సార్ కానీ. అలాగే ఆనందం గురించి, ప్రశాంతత గురించి. ఆనందం, ప్రశాంతత అనే ఒక వర్డ్ పదం తలుచుకున్నా చాలని చెప్పారు. ఏమి గుర్తురాకపోతే మనం ఎప్పుడైనా కష్టాలుగా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నాను అట్లా అనుకుంటే సెల్ఫ్ హిప్నోటిజం లాగా అనుకుంటే
మనం వెంటనే ఎక్కువ అయిపోతామని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏం చెప్పారంటే సమృద్ధి గురించి. నేను కూడా ఇంతకుముందు అనుకునేవాడు, సమృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండాలేమో, కారులు ఉండాలేమో, బంగ్లాలు ఉండాలేమో, తర్వాత పెద్ద పెద్ద హోటల్లోకి వెళ్ళి భోజనం చేయాలేమో, మంచి మంచి బట్టలు వేసుకొని తిరగాలేమో, ఖరీదు అంటే బాగా కాస్ట్లీగా కనపడాలి, రుచిగా కనపడాలి అని అనుకునేవాడు. ఈరోజు ఏం చెప్పారు, ఉన్న వాటిని తృప్తి పడుతూ కావాల్సిన వాటి మీద క్లారిటీ ఉంటే అదే సమృద్ధి అని చెప్పారు. మంచి కొటేషన్, చాలా బాగుంది. ఆ తర్వాత పిఎంసి ట్రస్ట్ గురించి, పిరమిడ్స్ గురించి కూడా వివరించారు. మన పిరమిడ్స్ శక్తి క్షేత్రాలు అని చెప్పి ఎప్పుడూ నిరంతరం శక్తి ప్రవాహం జరుగుతూ ఆ చుట్టుపక్కల గ్రామాలకు, జిల్లాలకు కూడా వ్యాపిస్తుందని చెప్పారు. అలాగే మనం డొనేషన్స్ వీటికి కనుక నెల నెల ఇస్తూ పోతే, కంటిన్యూస్గా ఇస్తూ కనుక ఉంటే మనం ఆ యొక్క శక్తి క్షేత్రాలు కనెక్ట్ అవుతామని చెప్పి కూడా మన సేతి శ్రీనివాసరావు మాస్టర్ కూడా చెప్పారు. అది కూడా బాగా అర్థమైంది. మనం ఏమనుకుంటామంటే డొనేషన్ ఇస్తే ఇంకా అంత అయిపోయింది కదా అనుకుంటాం జనరల్గా. కానీ అది అక్కడ ఆగే ప్రాసెస్ కాదు. మనం నిరంతరం డెవలప్ అవుతూ ఉండాలంటే నిరంతరం డొనేషన్స్ ఇస్తూ ఉండాల్సిందే అని చెప్పి అర్థమైంది. అలాగే మనకు ఆ ఎనర్జీ కూడా ఎప్పటికప్పుడు కనెక్ట్ అవుతూ ఉందంటే మనకు కూడా హ్యాపీగా కదా, మనం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం కదా మనం కూడా. అది ఆ విధంగా ఈరోజు క్లాస్ చాలా బాగా అర్థమైంది సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. తిరుపతిరావు గారు, మీ గానామృతం. అయితే చివరిగా ఒక మాట మర్చిపోయాను. శ్రీనివాసరావు మాస్టర్ గారు చివరిలో ఏం చెప్పారంటే, మనం ఆనందంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండాలంటే వేరే వాళ్ళు ముడి పెడితే అది రావు, అది అసలు జరిగే పని కాదని చెప్పారు. అది నాకు కూడా బాగా అర్థమైంది. అంటే ఇప్పటి నుంచి కూడా అది ఖచ్చితంగా ఆచరిస్తాను. అంటే నేను ఆనందంగా ఉండాలంటే నాకు డబ్బు కావాలి, లేకపోతే మా ఇంట్లో బాగా చూసుకోవాలి అని చెప్పి నేను ధనవంతులుగా ఉండాలని ఇట్లా మనం ముళ్ళుగా పెట్టుకున్నాం. నాకు ఆరోగ్యం బాగుంటే నా ఆనందంగా ఉంటానని చెప్పి అది ఎన్నడూ జరిగే పని కాదు అని చెప్పారు. అందుకని మనం ఏం చేయాలంటే, నేను ఇప్పుడే ప్రస్తుతం ప్రజెంట్లో నేను ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను అని అనుకుంటే అది ఫ్యూచర్లో కూడా అది నిజం అవుతుంది దాని అర్థం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మాస్టర్. కొంచెం ముందు రా మాస్టర్ లెక్చర్కి కృతజ్ఞతలు. అంటే నేను క్లాస్ కొద్దిగానే విన్నాను, కానీ సార్ పిఎంసి ట్రస్ట్కి ఇవ్వమండడానికి దాని గురించి వస్తే ఒక ఆమె గురించి చెప్పాలనిపించింది నాకు. పెద్దవాళ్ళు అనమాట, మా ఊరు రామలక్ష్మణ్ అని. ఆమె ప్రతి నెల 100 రూపాయలు అంటే ఎలా పంపించాలని తెలియదు అన్నమాట. పిఎంసీకి ప్రతి నెల 100 తెచ్చిస్తుంది, నా చేతికి నువ్వే పంపి అని చెప్పి. అది చెప్పాలి, దాన్ని అందరూ ఆలస్యంగా తీసుకోవాలని చెప్పి అందుకనమాట. అదే కదనమాట టీవీలో ఉన్నదనమాట. పిఎంసీ డొనేషన్ రామలక్ష్మణ్ వేయాలి. మళ్ళీ వచ్చి ధ్యాన్ జగత్తు మాస్టర్గా ఇది మీరే గారు ప్రతి ఒక్క తెలుగు వారి ఇంట్లో అయినారని ఆమె టీవీలో చూస్తుంది అనమాట. అందుకని ఆమె ఈ నెల ఇద్దరికి ఆమెకి రాదు చదవడానికి, కానీ ఇద్దరికి పంపించాలని చెప్పి 1000 రూపాయలు రచించింది అనమాట నాకు. ఇద్దరికి వాళ్ళకి పంపించు అని. అదే కాకుండా ఈ పిరమిడ్కి వస్తున్నందుకు చాలాసార్లు ఆమె అన్నదాన కార్యక్రమాలు ఎక్కడ సప్తాహం జరిగినా కానీ డొనేషన్ ఇప్పుడు అంటే ఆమె ధ్యానం ఒకటే చేస్తుంది, నాకు చదువు లేదు అనుకున్నట్టు కానీ ఆ ఎనర్జీ చూడండి అలా పనిచేస్తుందో అలాగే. సార్ ఇక్కడ నిలబడండి సార్, అద్భుతంగా కాదు మాస్టర్లకి నా చెప్పబోటి వందనాలు. రాము సార్ చెప్పడానికి ఉదాహరణ నేనే. ఎందుకంటే ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, అదైతే నాకు చాలా నచ్చింది.
మేము సంవత్సరానికి ఒక 1 lakh కానీ 2 lakhs కానీ హాస్పిటల్ ఖర్చు పెట్టేవాళ్ళం ప్రతి సంవత్సరం. అది ఏదైనా ఏదో టెస్ట్ అది ఇది ఇలా ఏదో భయం ఉండేది. ఇప్పుడు ఆ 2 లక్షలు అంటే నేను ఆ విధంగా ఆలోచిస్తాను. నీకు ఎలా వచ్చే డబ్బులు ఇస్తుంటే వస్తున్నాయి కదా, వస్తాయి అంటున్నావు కదా, ఎలా వస్తాయి అని అంటే ఉదాహరణగా చెప్తాను. నాకు ఆ 2 లక్షలు మిగిలినట్టే కదా, దాంట్లో ఒక 20% అయినా నేను పిలుపుడి కానీ ఏదైనా సేవా కార్యక్రమం ఇవ్వాలని అనుకున్నాను. దాంట్లో భాగంగానే ఒక 20,000 నేను ఈరోజు సార్కి వంటికి మాట్లాడాను. సార్ పాట